టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ వ్యవహారం వల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆరోపించారు. వెంటనే ఆయన్ను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాల అంశంపై పాలక మండలి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దర్శన్ విషయంలో స్పందించకపోవడం సరికాదంటున్నారు. తిరుమల ప్రతిష్టకు ఇలాంటి వివాదాలు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బోర్డు నియామకాల్లో హిందూ కుటుంబాలకు చెందిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి ఈ అంశంలో ఎప్పుడూ కూడా అన్ని మత ప్రచారం అనేది ఎక్కువగా వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. అయితే గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కొన్ని వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. టీటీడీ చైర్మన్ అంశంలో కావచ్చు, తాజాగా టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ విషయంలో కూడా ఆయన కుటుంబం ఇటీవల జరిగినటువంటి గుడ్ ఫ్రైడే వేడుకల్లో నేరుగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఆయనేమో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉండడం, ఇవంతా కూడా వివాదాస్పదంగా మారింది. కోట్లాది మంది హిందువుల యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నటువంటి అంశంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఉన్నారు. సరే, ఎట్లా చూడొచ్చు ఈ దర్శన అంశం, అదేవిధంగా అన్ని మత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఎలా చూడాలి వ్యవహారం? కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఏదైతే ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారు వారిని ఈ ప్రపంచంలోనే కోట్లాది మంది వారిని ఆరాధిస్తారు. అలాంటి ప్రాంతంలో ఇటీవల దర్శన్ అని చెప్పి కర్ణాటక చెందినటువంటి వారు టీటీడీ మెంబర్గా తీసుకోవడం జరిగింది. వారు టీటీడీ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసే ఆ సందర్భంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా హిందూ సాంప్రదాయంలో నామాలు పెట్టుకొని వస్త్రాలు ధరించి ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ తదుపరి ఇటీవల జరిగినటువంటి గుడ్ ఫ్రైడే రోజు ఒక చర్చికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు భార్య కానీ పిల్లలు కానీ ఒక చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశారనేది సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడున్నటువంటి టీటీడీ అధికారులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ చేయాలి. ఒకవేళ నిజంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే, ఆ విషయం కరెక్ట్ అయినట్లయితే దర్శన్ అనే వ్యక్తిని, టీటీడీ మెంబర్గా ఉన్నటువంటి దర్శన్ అనే వ్యక్తిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని, ఆ బోర్డు నుంచి వారిని తొలగించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సార్, బోర్డులో మెంబర్గా పెట్టేటప్పుడు డిక్లరేషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ చెక్ చేస్తారు. కానీ ఇక్కడ తనిఖీల్లో విఫలం అవడమా, లేదంటే అన్ని మత ప్రచారం వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా మెంబర్గా తీసుకోవడం పట్ల ఈ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం ఉందనుకో? తప్పకుండా ఏంటంటే చాలా వరకు అన్ని మతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. వారందరి దగ్గర నుంచి కూడా డిక్లరేషన్ తీసుకుంటారు. అయితే డిక్లరేషన్ దేనికోసం అంటే దర్శనం కోసం మాత్రమే, శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే. కానీ డిక్లరేషన్ని ఆ బోర్డు మెంబర్గా తీసుకోవడానికి డిక్లరేషన్ సరిపోదు. తప్పకుండా ఇంటెలిజెన్స్ నుంచి ఎంక్వైరీ చేయడం, వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క టీటీడీ చైర్మన్ కానీ మెంబర్గా కానీ తీసుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఎటువంటి అలసత్వం నిర్లక్ష్యం జరిగిందో మనకు తెలియదు కనుక అలాంటి నిర్లక్ష్యం నిజంగా జరిగి ఉంటే సంబంధిత అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కోరుతున్నది ఒకటే, అసలు టీటీడీ కమిటీ ఏదైతే ఉందో ఆ యొక్క పాలక కమిటీలోకి అసలు ఎలిజిబిలిటీ ఏంటి, చైర్మన్ అవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, మెంబర్స్ అవడానికి నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అనేది హిందువులుగా ఉన్నటువంటి మా ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలకు కూడా తెలీదు, మేధావులకు కూడా తెలీదు, స్వామివారి భక్తులకు కూడా ఎవరికి తెలీదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను, ఆ నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా ఏంటి అనేది మీరు ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లోనే మీరు వివరంగా మీరు మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. దర్శన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కర్ణాటకలో తెలుస్తోంది. అంటే డబ్బున్న వారికి ప్రాధాన్యత ఇస్తుందా టీటీడీ అనే సందేహం ప్రజలకు కలుగుతుంది, భక్తులకు కలుగుతుంది. ఇలా ప్రతిసారి కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఈ అంశంలో డబ్బున్న వారికే ప్రాధాన్యత ఇస్తారా టీటీడీ అనే అంశంలో మీరేమంటారు? అంటే పాలకులు డబ్బున్న వారికి, డబ్బు లేని వాళ్ళకి ఆ వ్యత్యాసం ఉండొచ్చు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రం ఆ వ్యత్యాసం ఉండదు.
ఇప్పుడు మనం చూసాం కదండి. ఒకవేళ హిందూ ముసుగులో హిందూ కండువాతో కానీ హిందూ బొట్టు పెట్టుకొని కానీ ఇలాంటి పదవులు నామినేటెడ్ పోస్టులు పొంది ఉంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి బయటికి లాక్కొని వచ్చి అసలు విషయాన్ని బండారాన్ని బయట పెడతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 8 రోజులు అవుతుంది గుడ్ ఫ్రైడే వచ్చి, ఇంతవరకు టీటీడీ నుంచి దర్శన్ మీద ఈ ఏదైతే అన్యమత అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కానీ, లేదా దర్శనే ఈ విమర్శలకు స్పందించినటువంటి సందర్భం లేదు. ఎట్లా అంటే మాకు తెలిసినంత వరకు ఈ విషయం పట్ల ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంతర్గతంగా దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టే ఉంటారు. 8 రోజులు అయిందని మీరు చెప్తూ ఉన్నారు. మా యొక్క స్టాండ్ ఒకటే, భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని మేము కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశ ప్రయోజనాల కోసం ఏ విధంగా అయితే మేము కష్టపడి పనిచేస్తామో, హిందువుల జోలికి వచ్చిన హిందూ దేవతలపై దాడులు చేసిన హిందూ మతాన్ని కానీ హిందూ తత్వాన్ని కానీ ఎవరైనా అగౌరవపరచాలని చెప్పినా కానీ మేము ఎట్టి పరిస్థితులను ఊరుకోము. ఈ విషయంలో కూడా ఇంతవరకు ఆలస్యమైందని చెప్తున్నారు కనుక ఇక నుంచి ఆలస్యం కాకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అధికారులు దీనిపై ఎంక్వైరీ వేసి వెంటనే నిజ నిర్ధారణ చేసి ఆ యొక్క అంశంపై చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలా ఎవరైనా టీటీడీ బోర్డు మెంబర్గా తీసుకోవాలన్నా, లేదంటే వారి కుటుంబ సభ్యులు తనిఖీ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది. తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు ఈ అనుభవం మనం చూసాం కనుక భవిష్యత్తులో ఇలా జరిగే సందర్భం ఉంటుందని అనుకుంటే కనుక అనుకోని అవసరం లేదు, ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించే వారికి టీటీడీ కమిటీలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓవరాల్గా చూస్తున్నాం కదా, బోర్డు మెంబర్లు అంటే తెలుసు, ఈ పరిపాలన చేస్తారు. తిరుమల తిరుపతిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా పాలక మండలి యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తారు. అలాంటి బోర్డులోనే వారి కుటుంబ సభ్యులు ఒక క్రైస్తవ మతానికి చర్చికి వెళ్ళడం, అదేవిధంగా ఆ వ్యక్తి బోర్డు మెంబర్గా ఉండడం పట్ల పారదర్శకత ఉంటుందా తీసుకునేటువంటి నిర్ణయాలు అనే సందేహాన్ని వ్యక్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి నుంచి తీసుకోబోయేటువంటి బోర్డు మెంబర్ల అంశంలో ఖచ్చితంగా వారి యొక్క కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తర్వాత మాత్రమే పాలక మండలిలోకి తీసుకోవాలన్న అంశాన్ని అయితే బీజేపీ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా దర్శన అంశంలో చర్యలు తీసుకుంటారన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే